పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 77999699. భార్యలు భర్తలకు చెప్పకుండా దాచే విషయాలేంటో తెలుసా? చాణక్యుడు మనకెన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో స్పష్టంగా సూచించాడు. డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, నీతి, వైవాహిక జీవితం, సమాజం ఇలా అన్ని విషయాల్లో ఎంతో స్పష్టమైన సమాచారం అందించాడు. ఆయన సూచించిన మార్గాలు పాటిస్తే మనకు జీవితంలో ఎలాంటి చిక్కులు ఎదురుకావు. ఎలాంటి ఆపదనైనా చిటికెలో పరిష్కరించే పరమసత్యాలను మనకు బోధించాడు. తన ఆలోచనలు అలా ఉండేవి. అందుకే చంద్రగుప్తుని రాజును చేయడంలో చాణక్యుడి పాత్ర ఎంతో ఉంది. ఇలా జీవితంలో తనదైన శైలిలో పరిష్కారాలు చూపి తత్వవేత్తగా మారాడు. అందరికీ సందర్భోచిత మార్గాలు అన్వయించాడు. భార్యాభర్తల సంబంధాల్లో చాణక్యుడు ఎన్నో విషయాలు వివరించాడు. చాణక్య నీతి ప్రకారం భార్యలు తమ భర్తల నుంచి ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలు దాస్తారట. ఆ రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తలతో చర్చించరు. దంపతుల మధ్య వైవాహిక బంధం బలోపేతం కావడం కోసమే వారు ఈ విషయాలు వెల్లడించరని చెప్తారు. వారి సంతోషానికి అడ్డు వచ్చే ఎలాంటి విషయాలైనా దాచిపెడతారు. ఇద్దరికీ పనికొచ్చే విషయమైతేనే వెంటనే చెప్పేస్తారు. అది వారి నైజం. ఆడవారి నోట్లో ఆవగింజంత రహస్యం కూడా దాగదంటారు. వివాహానికి ముందు జరిగే పనులు రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే వాటిని భర్తలకు లేనిపోని అనుమానాలు వస్తాయనే ఉద్దేశంతో పెళ్లికి ముందు జీవితం గురించి ఎట్టి పరిస్థితులు కూడా వాస్తవాలు చెప్పరు. తన భర్త జీవితాంతం తనతోనే ఉండాలనే కారణంతో అలా చేస్తారని చాణక్యుడు చెప్తున్నాడు. పెళ్లి తర్వాత భర్త తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటుంది. భర్త సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది. ఇంట్లో గొడవలు రాకుండా చూసుకొని జాగ్రత్తగా మసులుకుంటుంది. ఎన్నో విషయాలు భార్యలు భర్తలకు చెప్పరు. ఇంటి ఖర్చుల విషయంలో కూడా తన దగ్గర ఉన్న ఆదాయంతోనే సర్దుకుంటుంది. ఇంకా ఎక్కువ కావలసి ఉన్నా అడగదు. భార్యకి ఏదైనా జబ్బు చేసినా చెప్పదు. చెబితే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడి దాచిపెడుతుంది. దీంతో రోగం బయటపడిన తర్వాత ఇంకా పెద్ద ఖర్చు ఉంటుందని తెలిసినా తన కుటుంబ క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా వెనకడదు. అందుకే ఆడదాన్ని భూదేవిగా అభివర్ణిస్తారు. ఇలా ఆడవారు మగవారికి ఎన్నో విషయాలు దాచిపెట్టి సంసార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం పరిపాటి. చాణక్యుడు వీటి గురించి ఎంతో విపులంగా చెప్పాడు.